ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా యూస్ అవుతుంది కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి. ఇక్కడ కస్టమర్ వచ్చేసరికి షరారా మోడల్ డ్రెస్ తీసుకొచ్చి దీనికి స్లీవ్స్ అనేది చాలా చిన్నగా ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అనేది. కానీ నాకు ఎల్బో లెంత్ స్లీవ్స్ కావాలి, ఎలా ఏం చేయొచ్చు అని అడిగారు. నేనైతే ఈ విధంగా సజెస్ట్ చేశాను. నేను ప్లెయిన్ రా సిల్క్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ కూడా రా సిల్క్ ఫ్యాబ్రికే అనమాట. అంటే టాప్ ఫ్యాబ్రిక్. అందుకనే నేను రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను, పింక్ కలర్. దీనికి మ్యాచ్ అవుతుంది కాబట్టి తీసుకుని ఇక్కడ డ్రెస్కి ఏదైతే స్లీవ్స్కి క్లాత్ ఇచ్చాడో ఆ క్లాత్ని ఇలా ఎడ్జ్లో కట్ వర్క్ చేసి, అది కూడా ప్లెయిన్గా కాకుండా పైకి వీ షేప్లో కనిపించేలాగా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసరికి ఎల్బో లెంత్ వరకు వస్తుంది అనమాట. ఎల్బో కంటే ఇంకొంచెం డౌన్కే వస్తుంది. మీరు ఎప్పుడైనా కూడా హ్యాండ్స్ డిజైన్ అనేది ఈ విధంగా ట్రై చేయండి. నార్మల్ బ్లౌజెస్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఒకవేళ ఫ్యాబ్రిక్ ఏమైనా సరిపోదు అన్నప్పుడు కూడా ఈ విధంగా ఫాలో అవ్వండి. అండ్ రెడీమేడ్ వాటికి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు స్టిచ్ చేసే విధంగా చేయకూడదనమాట. హ్యాండ్ అనేది రివర్స్లోనే లోపల సైడే పెట్టి స్టిచ్ చేయాలి, అప్పుడే మంచి ఫినిషింగ్ అనేది ఉంటుంది. అండ్ లోపల సైడ్ చూసారు కదా, ఎక్కడ కూడా ఎటువంటి ఖర్చులు కూడా కనిపించవు, అంత నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. అండ్ తర్వాత మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి.